నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సెలవుల్లో సరదాగా గడిపేందుకు వచ్చి అగ్నికీలలకు ఆహుతి. చార్మినార్ సమీపంలోని భవన ప్రమాదంలో 17 ప్రాణాలు బలి. ప్రమాదంపై ప్రధాని సీఎం సహా ప్రముఖుల దిగ్భ్రాంతి. రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు, కేంద్రం 2 లక్షల ఎక్స్గ్రేషియా. జూన్ 1 నుంచి సినిమా థియేటర్ల బంద్కు నిర్ణయం. అద్దె ప్రాతిపదికన ప్రదర్శించలేమని తేల్చి చెప్పిన ఎగ్జిబిటర్లు. సచివాలయం వద్ద తెలంగాణ తల్లికి నమస్కరించిన అందగత్తెలు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముద్దుగుమ్మలకు సునకాల స్వాగతం. లష్కరే తయ్యబా కీలక నేత సైఫుల్లా పాకిస్తాన్లో హతం. భారత్లో పలు దాడులకు సూత్రధారిగా క్రియాశీల పాత్ర. పాకిస్తాన్కు నిధులు ఇచ్చే ముందు ఐఎంఎఫ్ కొత్త షరతులు. భారత్తో పెట్టుకుంటే సమస్యలు తప్పవని చురకలు. తుర్కీ యూనివర్సిటీలతో బాంబే ఐఐటి ఒప్పందాలు రద్దు. ఆపరేషన్ సింధూర్ అనంతర పరిస్థితులతో నిర్ణయం. హైదరాబాద్ మహానగరం తెల్లవారుజామునే ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చారిత్రక వైభవానికి నిలువెత్తు సాక్ష్యంగా నడిచిన చార్మినార్కు కూతవేటు దూరంలో అగ్నికీలలో 17 మందిని బలి తీసుకున్నాయి. నిద్రలో ఉండగా దట్టంగా అలముకున్న పొగే విషవాయువుగా మారి ఆయువు తీసింది. వేసవి సెలవులో సరదాగా గడుపుదామని వచ్చి కుటుంబాలు తిరిగి రాని లోకాలకు తరలివెళ్లాయి. పాతబస్తీలోని గుల్జార్ హౌస్ సమీపంలోని భవనంలో జరిగిన ప్రమాదంలో 8 మంది చిన్నారులు సహా 17 మంది మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. హైదరాబాద్ పాతబస్తీ చార్మినార్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుల్జార్ హౌస్ కు సమీపంలో ఉన్న 2 అంతస్తుల భవనంలో జరిగిన దుర్ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. భవనంలో పొగతో మొదలైన మంటలను గమనించిన స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఉదయం 6:16 సమయంలో అందిన సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. కింది అంతస్తులో వ్యాపించిన మంటలు పై అంతస్తుకు వ్యాపించినట్లు గుర్తించారు. ఇంట్లోకి పొగ చుట్టుముట్టడం, ఒకే మెట్ల మార్గం ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ఈ క్రమంలో నిచ్చెనలతో మొదటి అంతస్తులోకి అగ్నిమాపక సిబ్బంది వెళ్లారు. ఇంట్లోకి చేరే మార్గం లేక తలుపులు పగలగొట్టి గోడకు పెద్ద రంధ్రం చేసి స్పృహ తప్పి ఉన్న 17 మందిని బయటకు తీసుకొచ్చారు. అనంతరం వారిని అంబులెన్స్లలో వివిధ ఆసుపత్రులకు తరలించారు. తొలుత అభిషేక్ మోడీ, అరుషి జైన్, హర్షాలి గుప్తా, శ్రీతల్ జైన్, రాజేందర్ కుమార్, సుమిత్ర, మున్నీభాయ్, ఇరాస్లను మలక్పేట యశోదా హాస్పిటల్ కు తరలించారు. వీరిని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. కాలిన గాయాలున్న ప్రథమ్, ప్రియాంష్లను డీఆర్డీఓ అపోలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మరికొందరిని హిమాయత్ నగర్, హైదర్గూడలోని అపోలో ఆసుపత్రికి పంపించగా చికిత్స పొందుతూ పంకజ్ మోడీ, అతని భార్య వర్ష, చెల్లెలు రజని, అతని 2 పిల్లలు ఇద్దు, అన్యా మృతి చెందారు. నాంపల్లి కేర్ ఆసుపత్రిలోనూ చికిత్స పొందుతూ 4 ఏళ్ల రిషబ్ ప్రాణాలు విడిచారు. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు. ఈ భవనంలో ప్రహ్లాద్తో పాటు పంకజ్ కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. కృష్ణ పర్ల్స్ అనే దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో వారి బంధువుల పిల్లలు కూడా ఇక్కడకు వచ్చారు. ఈ సమయంలో అగ్ని ప్రమాదం రూపంలో వచ్చిన మృత్యువు 5 కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. భవనంలో చెలరేగిన మంటలు ఆర్పేందుకు రోబో సహా 12 అగ్నిమాపక యంత్రాలను వినియోగించారు.
2 గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. భవనంలో షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి తెలిపారు. లోపలి నుంచి బయటకు వచ్చేందుకు ఇరుకైన దారి మాత్రమే ఉందన్నారు. చాలా మంది నిద్రలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోయినట్లు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, మృతుల వివరాలు సేకరిస్తున్నామని డీజీపీ జితేందర్ తెలిపారు. ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి మీరు చూసుంటారు, మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఉంటుంది. చిన్న సొరంగం లాగా ఉన్న ప్లేస్లోంచి పోతే అక్కడ లోపల ఇళ్ళు ఉంటాయి. ఈ లోపల మొత్తం ఫస్ట్ ఫ్లోర్ పోయేది ఓన్లీ 1 మీటర్ స్టేర్ కేస్ మాత్రమే ఉంది. సో లోపల ఉన్నటువంటి ఇన్మేట్స్ రెస్క్యూ అయ్యేదానికంటే తప్పించుకునే మార్గమే లేదు. సో ఇది ఏంటంటే పాతకాల బిల్డింగ్, అప్పుడున్నటువంటి నామ్స్ ప్రకారం కట్టి ఉంటారు. సో ఫైర్ ప్రికాషన్స్ ఏమాత్రం లేవు కాబట్టి ఈ పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. మేము మా ఫైర్ స్టేషన్ నుంచి ఏ విధంగా ఫైర్ ఇంజన్లు వెళ్ళింది అనేది ఆల్రెడీ మేము సర్క్యులర్ మీకు పంపించినాము. 6:16కి కాల్ వచ్చింది. 6:17కి మొగల్పూర ఫైర్ స్టేషన్ నుంచి ఫైర్ ఇంజన్ బయలుదేరింది. తర్వాత ఐ థింక్ 6:24 ఏదో మొత్తం లిస్ట్ అందరికి కూడా మా పిఆర్ఓ ద్వారా మీకు ముఖ్యంగా మిక్స్డ్ ఆక్యుపెన్సీ అంటే కింద షాపులు లేకపోతే బిజినెస్ ఉండి పైన ఇల్లు ఉన్న ప్లేస్లలో ఖచ్చితంగా షాపులలో ఈ యొక్క ఫైర్ డిటెక్టర్స్ కానీ స్మోక్ డిటెక్టర్స్ కానీ స్మోక్ అలారమ్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక షార్ట్ సర్క్యూట్తో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సో దాంట్లో కింద కొన్ని షాప్స్లు ఉన్నాయి, పైన ఇల్లు ఉంది. సో ఇది బికాజ్ ఆఫ్ ఫైర్ ఇది చాలా ఫాగ్ పైన వెళ్ళింది. సో బికాజ్ ఆఫ్ దాట్ కొన్ని సఫోకేషన్ అయింది. వివిధ ఆసుపత్రుల నుంచి మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి శవ పరీక్ష నిర్వహించారు. గుల్జార్ హౌస్ సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదం 17 మందిని బలి తీసుకుందన్న విషయం తెలియగానే సర్కార్ చలించింది. తక్షణ సహాయ చర్యలతో పాటు క్షతగాత్రులకు మెరుగైన అత్యవసర వైద్యం అందేలా చర్యలు చేపట్టింది. మృతులకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం ఆదేశాలతో క్షేత్రస్థాయిలో మంత్రులు పరిస్థితిని పరిశీలించి బాధితులను ఆదుకునేందుకు అన్ని చర్యలు చేపట్టారు. 17 మందిని బలి తీసుకుని తీవ్ర విషాదం నింపిన గుల్జార్ హౌస్ సమీపంలోని అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన చర్యలు చేపట్టింది. తక్షణ సహాయం అందించేలా రంగంలోకి దిగిన యంత్రాంగం ప్రాణ నష్టాన్ని నివారించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తాయి. అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంటల్లో చిక్కుకున్న వారికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఘటనపై హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో మాట్లాడి ఆరా తీశారు. అగ్ని ప్రమాద బాధితులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని అభయహస్తం అందించారు. అగ్ని ప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలిచింది. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉస్మానియా ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం ఘటనా స్థలికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. మృతులకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందిస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు అధికారులతో క్షేత్రస్థాయిలో వాళ్ళు కోఆర్డినేట్ చేస్తా ఉన్నారు. దామోదర రాజనరసింహ గారు అన్ని కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ ఏర్పాటు చూస్తా ఉన్నారు. చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కొక్క మనిషికి సంబంధించి 5 లక్షల రూపాయల వరకు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. వారి జీవితాలలో తిరిగి తీసుకొని రాలేము, కానీ సాధ్యమైనంత వరకు ఆ కుటుంబానికి ఎంతో కొంత వెసులుబాటు కల్పించడానికి ఈ 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఒక ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కేబినెట్ సహచరులందరితో మాట్లాడి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాని ప్రకటించమని వారు స్పష్టంగా చెప్పినటువంటి సమాచారాన్ని మీకు ద్వారా తెలియజేస్తా ఉన్నాం. రెవెన్యూ డిపార్ట్మెంట్తో కానీ హెల్త్ డిపార్ట్మెంట్తో కానీ నిత్యం మానిటరింగ్ చేస్తూ ఆ కుటుంబ సభ్యులతో కూడా ఫోన్లో ముఖ్యమంత్రి గారు పర్సనల్గా మాట్లాడటం జరిగింది. మంత్రులంతా దగ్గరుండి ఈ క్షేత్రస్థాయిలో కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. బాధిత కుటుంబాలకు ఇబ్బంది కలగద్దు,
వీలైనంత వరకు ఇమ్మీడియట్ గా మెడికల్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చి సంబంధిత పోలీస్ గాని ఫైర్ గాని అన్ని రకాల చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఫైర్ యాక్సిడెంట్ మీద కూడా విచారణ చేస్తాం. అది అన్ఎక్స్పెక్టెడ్ జరిగినటువంటి ఏం కుట్ర కోణంతో దాగినటువంటిది కాదు. జరిగిన సంఘటన ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు దురదృష్టకర సంఘటన చెప్పినారు. వాళ్ళని కుటుంబాలను ఆదుకోవడానికి సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం వెంటనే ఉన్నతాధికారులు స్పందిస్తారు. సంబంధిత కుటుంబానికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుభూతి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం. ప్రమాదవశాత్తు జరగడం వల్ల అందరు పిల్లలు హాలిడేస్ కు వచ్చి 4 కుటుంబాలైనా అంత ఉమ్మడి కుటుంబం. ఆ ఉమ్మడి కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరికీ సంబంధించిన ఇబ్బంది జరిగింది. ఈ జరిగిన దాని లోపల ప్రాణ నష్టం జరిగింది. ప్రభుత్వం చింతిస్తుంది. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇంకా ఎవరి నిర్లక్ష్యంతో జరగలేదు. ఒక ప్రమాదవశాత్తు జరిగినటువంటి దృష్ట్యా దీని మీద రాజకీయాల అద్దు. అగ్ని ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున సాయం ప్రకటించారు. అగ్ని ప్రమాదంలో పలువురు మరణించడం అత్యంత దుఃఖదాయకమని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలిపారు. అగ్ని ప్రమాద ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోవడంపై విపక్ష నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులను ఓదార్చారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఘటనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్నిమాపక సిబ్బందికి అత్యాధునిక పరికరాలు అందించాలని డిమాండ్ చేశారు. చార్మినార్ సమీపంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాద ఘటనపై ప్రతిపక్ష నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రమాదం దురదృష్టకరమన్న ఆయన అగ్నిమాపక శాఖకు అత్యాధునిక పరికరాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. చాలా పెద్ద ప్రమాదం ఇది. కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కొంత రిలీఫ్ యాక్టివిటీలో ఆలస్యం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వాళ్లకు ఆక్సిజన్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ లేకున్నాయి. దాని కారణంగా వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళలేకపోయారు. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వాటర్ కూడా తొందరగా పంపించలేదని ఆ కుటుంబ సభ్యులు బాధపడతా ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా చాలా పెద్ద ప్రమాదము. ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేదో రాజకీయపరమైనటువంటి అంశం కాదు. ఎవరిని విమర్శించాల్సినటువంటి పద్ధతి కూడా మంచిది కాదు. అందరము కలిసి ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలి. పసిపిల్లలు కూడా ఇందులో చనిపోవడం జరిగింది. నేను ప్రభుత్వాన్ని కోరేదొకటే, ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్, లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. సిబ్బందికి తగిన శిక్షణ కూడా ఇంకా మెరుగైనటువంటి శిక్షణ కూడా ఇవ్వాలి. మెరుగైనటువంటి ఎక్విప్మెంట్స్ కూడా కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అగ్ని ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఉస్మానియా ఆసుపత్రిలో బాధిత కుటుంబాలను పరామర్శించిన తలసాని బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన. తప్పకుండా మా పార్టీ పక్షాన వారికి అండగా ఉంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే మనకు లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో పాటు ప్రాపర్ ఆక్సిజన్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, మీకు ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు చాలా అడ్వాన్స్గా ముందుకెళ్లవలసినటువంటి సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఆ రోజు హై లెవెల్ కమిటీ కూడా ఒకటి ఏర్పాటు చేసినాం. బట్ ఏదేమైనప్పటికీ సంఘటన జరిగి ప్రమాదంలో చాలా మంది చనిపోయారు కాబట్టి ఇటువంటి టైంలో రాజకీయాలు లేకపోతే విమర్శలు ప్రతి విమర్శలు కాకుండా తప్పకుండా భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీతో కలిసి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన చర్యలు చేపట్టిందన్నారు. మున్ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. आपको जानना है कि ये जो फैमिली है ये पिछले 100 साल से यहाँ पर रह रही है. मोर देन 100 ईयर्स से यहाँ पर रहने वाले लोग हैं. बड़ी तकलीफदेह बात है. मैं अपनी तरफ से उनको ताज़ियत देता हूँ और यही बस कहना है. वहाँ MLA साहब है, जुल्फिकार साहब है, डिप्टी CM भी है, हेल्थ मिनिस्टर भी है, वहाँ पे कंसर्न मिनिस्टर भी है पूनम साहब. तो सुबह से सब लोग है, मैं भी जा रहा हूँ. అగ్ని ప్రమాద స్థలిని పలు ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పరిశీలించారు. తెలంగాణ ఉద్యమ అమరవీరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసాగా నిలిచారు. కిష్టయ్య కుమార్తె ప్రియాంక వైద్య విద్యకు ఆర్థిక సాయం అందించారు. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబ సభ్యులు కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కిష్టయ్య కుమార్తె ప్రియాంకను MBBS చదివించిన బీఆర్ఎస్ అధినేత PG చదువులకు కూడా సాయం అందించారు.
కిష్టయ్య కుమారుడు రాహుల్కు పెళ్లి నిశ్చయమైన విషయాన్ని తెలుసుకున్న కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. తన సంపూర్ణ సహకారం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో వేర్వేరుగా సమావేశమయ్యారు. హైదరాబాద్లో వచ్చే నెలలో జరిగే తన ఆత్మకథ ఆవిష్కరణకు రావాలని ఆహ్వానించారు. ప్రజల కథే నా ఆత్మకథ పేరిట పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి రావాలని రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడును దత్తాత్రేయ కోరారు. తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి సినిమా థియేటర్ల బంద్ పాటించాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. సినిమా ప్రదర్శనలకు సంబంధించి అద్దె ప్రాతిపదికన కాకుండా షేర్ పద్ధతిలో చెల్లింపులు చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ఎగ్జిబిటర్లు తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో సంయుక్త సమావేశం నిర్వహించారు. సుమారు 60 మందికి పైగా ఎగ్జిబిటర్లు ఈ భేటీకి హాజరయ్యారు. సినిమా థియేటర్ల పరిస్థితి, అద్దె విధానంలో నష్టాలు, పర్సంటేజీల విధానంపై చర్చించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పర్సంటేజీ విధానంతోనే థియేటర్ల మనుగడ సాధ్యమవుతుందన్నారు. ఈ విషయంపై ఫిల్మ్ ఛాంబర్ ద్వారా నిర్మాతలందరికీ లేఖ రాయాలని తీర్మానించారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు అంగీకరించని పక్షంలో జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేసి నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాగల 3 రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని వివరించింది. నైరుతి రుతుపవనాలు మరింత పురోగమిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.